ఏదో నేర్చుకుని ఇండస్ట్రీకి వస్తాం సార్. అవునండి. ఒక రైటర్గా మీకంటూ ఒక ఐడియాలజీ ఏర్పరచుకుంటారు, టెక్నిక్స్ తెలుసుకుంటారు, ఇండస్ట్రీకి వస్తారు. ఈ జర్నీలో కూడా కొంత నేర్చుకుంటూ జర్నీ చేస్తారు. కానీ మధ్యలో కొన్ని సినిమాలు వస్తుంటాయి సార్ ప్రభావితం చేసేలాగా. కాదేమో మనం ఈ ఈ ఈ జానర్లోకి వెళ్ళాలి, ఇలా ఆలోచించాలి. ఒక్కోసారి కొన్ని సినిమాలు చూస్తే నిద్ర కూడా పట్టదు మేకర్స్కి. అలా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన, ఈ జర్నీలో మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన సినిమాలు అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా అలాంటి సినిమాలు అయితే ఉన్నాయి సార్, 100% ఉన్నాయి. అరే ఇంత బాగా తీశారు అంటే ఇట్ ఈస్ అంటే ఆ నిద్ర పట్టకపోవడానికి కారణం ఏంటంటే సార్, వీళ్ళు బాగా తీశారు మనం తీయలేకపోతాం అనేది కాదు. సో ఇంత చాలా బాగా తీశారు. సో వాట్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్ అంటే ఆ ఆలోచనలో అంటే ఎలాంటి ఎఫర్ట్ ఎల్లుంటే ఇలాంటి ఒక ఈ సినిమా వచ్చి ఉంటుంది అనేది నాకు ఈ మధ్యకాలంలో ఆ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన సినిమాలు అయితే సార్ నాకు విక్రమ్ అండి అండ్ కేజీఎఫ్ సార్. అంటే విక్రమ్లోనేమో ఐ లవ్ ద స్క్రీన్ ప్లే, ఇట్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ ఇమెన్స్లీ అండి. అండ్ ద క్యారెక్టర్ సార్, అంటే కమల్ హాసన్ గారి క్యారెక్టర్ కానీ, విజయ్ సేతుపతి క్యారెక్టర్ కానీ, ఇంకా పక్కన ఉండే సైడ్ కిక్స్ కానీ, అంటే మీకు వేరే క్యారెక్టర్స్ కూడా ఉమెన్ క్యారెక్టర్ కానీ, సో ఇవన్నీ లైక్ దే డెఫినెట్లీ సర్ప్రైజ్డ్ మీ అండి ఇన్ ద స్క్రీన్ ప్లే. కేజీఎఫ్ ఇస్ మోర్ ఆఫ్ ఎ సార్ అంటే ఒక మెగా అంటే ఒక స్కేల్ ఫిలింని వాజ్ ప్రెజెంటెడ్ ఇన్ ఏ డిఫరెంట్ వే త్రూ. అంటే నా దృష్టిలో సార్ కేజీఎఫ్ ఈజ్ లైక్ ఇన్ కలర్ ప్యాలెట్ ప్లస్ ఎడిట్ ప్లస్ సినిమాటోగ్రఫీ అనే స్క్రీన్ ప్లే లాగా ఉంటుందండి. లైక్ అంటే ఎడిటింగ్ కూడా అంటే ఇట్స్ లైక్ ఫర్దర్ కట్ ఉంటుంది. ఐ రియల్లీ లైక్ అండి. అంటే అది న్యూ అంటే ఎంతమంది రికగ్నైజ్ చేశారో తెలియదు కానీ యాక్చువల్లీ కేజీఎఫ్ ఇస్ అంటే ఎడిట్ వైజ్ ఇట్ వాజ్ అ వెరీ ఎక్స్పెరిమెంటల్ ఎడిట్ సార్. కనీసం అది మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మనకు అర్థం కాదు. ఎడిటర్ని కూర్చోబెట్టుకుని డైరెక్టర్ ఏం చెప్పుంటాడు, ఎలా కన్వే చేసి ఉంటాడు అనేది కూడా కొంచెం టఫ్ అండి. ఐ థింక్ అంటే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ హిమ్సెల్ఫ్ ఎడిటెడ్ ఐ థింక్ సార్. అంటే అది ఎడిటర్స్ దగ్గర నుంచి కూడా మేబీ ఎవరైనా ఉండుంటారు, బట్ అంటే ఒక క్రాఫ్ట్స్ మ్యాన్ దగ్గర నుంచి మాత్రమే రాగలుగుతుందండి అలాంటి ఎడిట్. తర్వాత కూడా చాలా మంది ఫాలో అవ్వడానికి ట్రై చేశారు. చాలా మంది ఫాలో అవ్వడానికి ట్రై చేశారు సార్. బట్ డెఫినెట్గా అంటే నేను చెప్పొచ్చో లేదో తెలియదు కానీ సార్, ఎడిట్ బిఫోర్ కేజీఎఫ్ ఆఫ్టర్ కేజీఎఫ్ అనే ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంది సార్. అవును, 100% ఉందండి. విక్రమ్ అయితే ఒక్కొక్క క్యారెక్టర్ నుంచి ఒక్కొక్క కథ తయారు చేయొచ్చు, ఒక సినిమా చేయొచ్చు. అవునండి, ఇట్స్ ఆల్ స్టోరీస్ అంటే అమల్గమేషన్ అందరినీ హౌ యూ బ్రింగ్ అవుట్ ఆల్ ద క్యారెక్టర్స్, ఫుల్ క్యారెక్టర్ ఆర్క్స్ ఉండి అలాంటిది ఎలా అనేది డెఫినెట్గా అది విక్రమ్ హ్యాడ్ దట్ ఇన్ఫ్లుయెన్స్ సార్, 100% సార్.